హనుమంతుడు. కానీ మీరు ఇంతకుముందు చెప్పారు, అంటే మనకు తెలిసిందే చిరంజీవుడు, కానీ మిగతా అవతారాలన్నీ ఎండ్ అయిపోతాయి ఒక పాటలో. బట్ హనుమాన్జీ ఎందుకు చిరంజీవుడు అసలు? హనుమంతుడికి శ్రీరామచంద్ర ప్రభు వరమిస్తాడనమాట. ఆంజనేయ స్వామికి చిన్నప్పుడు ఋషులందరినీ ఏడిపించి ఇచ్చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే శపించడమే కాదు, చిన్నప్పుడు ఏం చేస్తాడు ఆయన సూర్యుని చూసి ఒక పండు అనుకొని ఆకాశంలోకి ఎగిరిపోతాడు మింగేద్దామని. వేస్తే అప్పుడు ఇంద్రుడు అమ్మో సూర్యుడు లోకాలన్నీ చీకటైపోతాయని ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొడతాడు. కొట్టినప్పుడు ఆంజనేయ స్వామి మూర్ఛపోతాడు. మూర్ఛపోయినప్పుడు ఏమవుతుంది, వాయుదేవుడు నా కుమారుడినే చంపుతారా మీరు అని చెప్పి వాయువును దిగ్బంధనం చేస్తాడు గాలి రాకుండా. చేసేసరికి అప్పుడు బ్రహ్మదేవుడు ఇంటర్ఫియర్ అవుతాడు. ఇంటర్ఫియర్ అయ్యి శాంతింపజేసి వాయువుని హనుమంతుడికి రకరకాల వరాలను ఇస్తాడు. అందువల్లనే ఆంజనేయ స్వామికి మరణం లేదు, ఆంజనేయ స్వామి చిరంజీవత్వాన్ని వెళ్తాడు. అంతేకాకుండా అందువల్లనే మనకు 2 సార్లు ఆయన మూర్ఛపోయి లేచాడు. మూర్ఛ అంటే మరణమే ఆల్మోస్ట్. ఎందువల్లంటే లక్ష్మణుడు రాముడు మాయారావణుడు రావణుడు వచ్చి ఇది ఇంద్రజిత్తు వీళ్ళంతా లక్ష్మణుడు మూర్ఛ పెట్టినప్పుడు సంజీవని తీసుకొచ్చి బతికిచ్చాడు. అది మూర్ఛ ఈజ్ ఈక్వల్ టు మరణమే. ఆ విధంగా ఆంజనేయ స్వామి కూడా 2 times బ్రతికాడు. ఫస్ట్ టైం మామూలుగా కేసరినందనకు పుట్టాడు, ఆ తర్వాత అంజనాదేవికి ఈ వజ్రాయుధంతో కొట్టినప్పుడు పడిపోయాడు. అందుకని 2 times బర్త్డే మనం చేయడంలో కూడా ఇది ఒక కథ అని చెప్పి పండితులు చెప్తారు. అండ్ మా గురువు గారు అయినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా ఈ కథ చెప్పారనమాట. అంటే హిస్టారికల్ ఎవిడెన్స్లు లేవు కానీ బట్ రిలేటెడ్గా ఈ కథ ఉందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క తమలపాకులు వేసి కదలీ వనంలో ఉంటాడు ఈయన. అరటిపళ్ళు నైవేద్యం కింద పెట్టాలి, పులిహార నైవేద్యాలు చెప్పడం, పాయసాన్నము దద్దోజనము ఇవన్నీ పెడతాం కదా, అప్పాలు మెయిన్గా పెడతాం. అలాగే హనుమంతుడికి వడమాల వేస్తాం పూజలో. వడమాల అంటే నిమ్మకాయల దండ కూడా వేస్తాము. అంటే ఆయన స్వరూపాల్లో ఉగ్ర రూపాలు కూడా ఉంటుంది. మామూలుగా స్టార్ట్ అయినప్పుడు మారుతి స్తోత్రం సింపుల్ నుంచి ఆయన ఎక్సైటెడ్ స్టేట్లోకి, గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటమ్ని ఎక్సైటెడ్ స్టేట్లోకి, ఎలక్ట్రాన్ ఎక్సైటెడ్ స్టేట్లోకి ఎలా తీసుకెళ్తామో ఆ విధంగా తాంత్రిక రూపంలోకి మారిపోతాడు హనుమంతుడు. ఏ విధంగా అయితే మహాలక్ష్మి తల్లి మామూలుగా సాత్వికంగా ఉన్నప్పుడు మహాలక్ష్మి అంటాం, అదే తాంత్రిక రూపంలోకి వెళ్ళినప్పుడు మనము కమలాత్మిక అంటాం, ఎక్సైటెడ్ స్టేట్. అలాగే ఆంజనేయ స్వామిని మామూలు హనుమంతుడిగా ఉన్నటువంటి ఈయన ఏకాదశముఖి, సప్తముఖి, పంచముఖి, తర్వాత ఏకముఖి, ఈ విధంగా ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు తాంత్రిక మైనటువంటి దేవతగా మనము హనుమంతుడు. పంచముఖ హనుమాన్ అంటే చాలా వరకు ఆయన సెపరేట్గా తాంత్రిక విద్యల కోసమని, బట్ తాంత్రికం అనేది నెగిటివ్గా వెళ్ళిపోతుంది కానీ అది నెగిటివ్ అర్థం కాదు, దాన్ని తెలుసుకోవాలి దాని గురించి. ఇప్పుడు హమ్ 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 అని వస్తుంది మనకి హనుమాన్ చాలీస్లో కానీ అలాగే బజరంగ్ దానిలో కూడా. సో అదంటే తాంత్రిక పదాలు కొన్ని అవి ఉంటాయి, అది వస్తుందంటే తాంత్రిక అనుకుంటాం. కానీ మీ దాంట్లో అంటే మీ ప్రకారం పంచముఖ హనుమాన్ని తాంత్రిక విద్యలో పోలిస్తారు, బట్ ఎలా అసలు చూడాలి? అసలు తాంత్రిక పంచముఖ హనుమాన్ అంటే ఏంటి అసలు? తంత్ర మీన్స్ ప్రాక్టికాలిటీ అని అర్థం. సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఒక కపాలాన్ని పెట్టడం, మాంసం ఎముకలు పెట్టడం, నిమ్మకాయలను పెట్టడం, కోడిగుడ్లను పెట్టడం, ఎండుమిరపకాయలు, జుట్టు బొమ్మ తయారు చేసి ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ పెట్టి తంత్ర అంటే ఇది అని అనుకునేలా చేశారు, నెగిటివ్గా చూపించారు. తంత్ర అంటే అది కాదు. అమ్మవారు కూడా సర్వ మంత్రాత్మకాయ నమః, సర్వ తంత్రాత్మకాయ నమః, సర్వ యంత్రాత్మకాయ నమః అంటాము. ఏ దేవుడైనా సరే, హనుమంతుడు కూడా అంతే, మంత్ర తంత్ర యంత్ర రూపాల్లో ఉంటాడు. తంత్రము అంటే ఇందులో 2 రకాలు ఉంటాయమ్మా, అవిద్యాతంత్రము విద్యాతంత్రం అని. వాళ్ళు ఎవరైతే నెగిటివ్గా చెప్పి ఈ యొక్క చేతబళ్ళని బ్లాక్ మ్యాజిక్స్ అని ఇట్లా క్షుద్ర దేవతలకి చేస్తున్నారో వాళ్ళంతా అవిద్యాతంత్ర దేవతలను చేసుకుంటారు. దానికి తంత్ర అంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకోవడమే, నో రూల్స్ నో రెగ్యులేషన్స్ అనమాట. అంటే వేగా బాండ్ అంటాం అలాంటి వాళ్ళని. ఒక గురువు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మా గురువు గారు అమ్మో గరికపాటి నరసింహారావు గారు చూస్తారేమో, అమ్మో మా సామవేదం షణ్ముఖ శర్మ గారు చూస్తారేమో అని చెప్పి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని గురువు ఉన్నప్పుడు మనం సమాధానాలు చెప్తాం. వేగా బాండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ గురువే లేరు, అడిగేవాళ్ళు ఏముంది, మాంసం పెట్టొచ్చు దేవుడికి, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, మందు బాటలు పెట్టొచ్చు, చికెన్ పెట్టొచ్చు, ఇట్లా మాట్లాడతారు. సో అలాగే ఆంజనేయ స్వామి వారి తంత్రంలో
ఆయనే రుద్రుడు కాబట్టి ఆ రుద్రోపాసన విద్యాతంత్రం అనమాట. ఆ విద్యాతంత్రంలో అంటే బ్రహ్మనే మనము బ్రహ్మ అంటే గాడ్ కాన్షియస్నెస్, సుప్రీం కాన్షియస్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్, దాన్ని మనం పూజ చేస్తాం కాబట్టి పంచముఖి ఆంజనేయ స్వామి విద్యాతంత్రంలోకి వస్తుంది. అలా అంటే రావణ బ్రహ్మ ఏం చేస్తాడంటే మైరావణుడు అతని తమ్ముడు, వాడు ఏం చేస్తాడు, రామచంద్ర ప్రభువుని లక్ష్మణుని చిన్న విగ్రహాలుగా మార్చేసి తంత్ర విద్యతో వాడు చేసిన అవిద్యా తంత్రంతో రామలక్ష్మణుని ఇద్దరిని తీసుకెళ్లి పాతాళ లోకంలో దాచేస్తాడు. అప్పుడు అసలు పాతాళ లోకం ఎక్కడుందో కూడా తెలియదు, ఎలా వెళ్ళాలి. అటువంటప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు, తన కుమారుడైనటువంటి మకరధ్వజుడు అని ఉంటాడు, ఆ మకరధ్వజుడు అక్కడ పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అని తెలియదు అనమాట. సేమ్ టు సేమ్ ఆంజనేయ స్వామి అంత పవర్ ఉంటుంది. ఎవరి కుమారుడు గురుగారు? ఆంజనేయ స్వామి కుమారుడు ఉన్నాడు. మనం ఆంజనేయ స్వామి అంటే బ్రహ్మచారి అది నెక్స్ట్ జన్మలో నెక్స్ట్ కల్పంలో ఆయన గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. సూర్యుడి కుమార్తె అయినటువంటి సువర్చలతో ఆయన అప్పుడు కాపురం చేస్తాడు నెక్స్ట్ కల్పంలో నవమ బ్రహ్మ అయిన తర్వాత. అయితే ఈ కొడుకు ఎక్కడ పుట్టాడంటే ఈ జన్మలోనే పుట్టాడు. ఆ సముద్రంలో నుంచి వెళుతున్నప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క చెమట బిందువు కింద పడుతుంటే ముసలి ఆకారం అంటే మకరం అనేటటువంటి ఒక యక్ష కన్య, దాన్ని రాక్షస కన్య యక్ష కన్య అనమాట, అది మింగుతుంటే అప్పుడు మకరం నుంచి పుట్టాడు కాబట్టి మకర ధ్వజుడు అని కొడుకు పుట్టాడు. ఆయన బేటి దుర్గా అని మనకు ద్వారకా అని మన శ్రీకృష్ణ పరమాత్మ వెలిసినటువంటి ద్వారకలు 4 ద్వారకలు ఉంటాయి. ఆ ద్వారకా దగ్గరలో మనకి ఈ యొక్క గుజరాత్లో మనకి ఈ స్వామివారి గుజరాత్ రాజస్థాన్లో మనకి ఈ యొక్క ఆలయం ఉంది, ఎక్కడా లేదు. ఆ ఆంజనేయ స్వామి ఆయన కుమారుడైనటువంటి గుజరాత్లో అన్నాడు ద్వారక దగ్గరలో బేట్ ద్వారక. ఆ మకరధ్వజుడు ఇద్దరు గుళ్ళు పక్కనే ఒకే చోట ఒకే మఠంలో ఉంటాయి. అప్పుడు ఆ మకరధ్వజుడు పాతాళ లోకానికి ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే సూక్ష్మ రూపంలో మకరధ్వజుడు వెళ్ళిపోయి మకరధ్వజుడితో యుద్ధం జరిగిన తర్వాత హోరాహోరి యుద్ధం జరుగుతుంది. అయితే ఇంత బలం ఎగబడి వీడు అసలు అని ఆంజనేయ స్వామి ఒక నిమిషం ఆలోచిస్తే అప్పుడు చెప్తాడు, మా తండ్రి అయినటువంటి హనుమంతుడు అని అనగానే, అరే నేను నీ తండ్రి ఆయన అంటే అప్పుడు హెల్ప్ చేస్తాడు. అప్పుడు ఈ యొక్క రాముణ్ణి లక్ష్మణుణ్ణి మైరావణుడి కబ్జాలో అవైదికమైనటువంటి తాంత్రిక పద్ధతుల్లో చేసినటువంటి అవిద్యాతంత్రతో బంధించబడినటువంటి అన్నీ కూడా ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ స్వామిగా అక్కడ రూపం ఎత్తుతాడు, అవతరిస్తాడు. అంటే తన యొక్క ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే మనం ఒక రూపంలో శాంతంగా ఉన్నాం, ఇప్పుడు మామూలు ప్యాంటు షర్ట్ వేసుకున్నాం, ఇంకొక రూపంలో కొంచెం కోపం వచ్చినప్పుడు ఇంకో డ్రెస్ వేసుకొని కత్తి పట్టుకుంటాం అనుకో, అది అట్లా హనుమంతుడు ఏం చేస్తాడంటే పవర్ని పెంచుతాడు అవతల రాక్షసుని బట్టి ఏకముఖి. అలా ఈ యొక్క చేతబళ్ళు ఇవన్నీ కూడా నల్లిఫై చేయడానికి, ప్యాసిఫై చేయడానికి పంచముఖి ఆ అవతారంలో అవతరిస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ దేవతలన్నీ, ఆ క్షుద్ర దేవతలన్నీ కూడా వాటి పట్లన్నీ కూడా వదిలేస్తాయి. అలాగే శాకిని డాకినీలను కూడా ఆంజనేయ స్వామి వారు బంధిస్తాడు. అంటే శాకిని డాకిలు సాక్షాత్తు తారాదేవి దగ్గర ఉంటాయి. అటువంటి అన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి పేరు చెప్పగానే అవి పారిపోతాయి. అవును, మనకి ఇప్పుడు పిల్లలకి బాగాలేదు అనగానే ఫస్ట్ మనం హనుమంతుడు, జై హనుమాన్ చాలీసా ఇవే ఎక్కువగా, ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది కూడా హనుమంతుడికే కదా అసలు. అంటే ఫ్రెండ్లీ టీచింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అండ్ ఫ్రెండ్లీ ఇకో ఫ్రెండ్లీ అని అంటాం కదా. ఆంజనేయ స్వామి వారు ఏంటంటే బికాస్ ఈజ్ ఎ టీచర్, యూనివర్సల్ టీచర్, ఈజ్ ఎ ప్రొఫెసర్. ఆయన ఏంటంటే మన గురువు. ఆయన తులసీదాస్ చెప్తాడు తన దాంట్లో ఏమని, నా గురువైనటువంటి హనుమంతుడు అని. అందువలన టీచర్ ఏం చేస్తాడు, ఇన్ఫినైట్ థింగ్స్ లైఫ్లో నేర్పిస్తాడు. ఆంజనేయ స్వామి వారు చిన్నపిల్లలకి ఎక్కువ అటాచ్ అయ్యేటటువంటి దేవుడు, బాలభావనలో చేసేది. అందువల్లనే మనకి ఎక్కడ ఏ వీధిలో కూడా హనుమంతుడి యొక్క విగ్రహం లేని ఊరే ఉండదు. అందువలన ఆ స్టూడెంట్స్కి అందరికీ కూడా మంచి ఫ్రెండ్లీ దేవుడు హనుమంతుడు. ఎందువలన అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే స్పీడ్ రావాలి, అదే ఈయన ఉపాసన వల్ల వస్తుంది. అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పేది ఆంజనేయ స్వామి.